మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. Hi everybody, good afternoon and welcome to Sridevi Drama Company. ఏంటి ఇంత సంతోషంగా ఎందుకు ఉన్నానని అనుకుంటున్నారా? 9 ఏళ్ళ నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్ కి ఈ రోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. పెళ్లి కుదిరింది. సో జనరల్ గా మా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి మిగతా వాళ్ళందరి కోసం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటది. కానీ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఇన్ హౌస్ పార్టీ, నా లేడీస్ బ్యాచులర్ పార్టీ. ఫస్ట్ గెస్ట్ రాబోతున్నారు మన ఓనర్ గారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ప్రగతి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. ఎక్సలెంట్ నీ ఫిగరు అల్టిమేట్ నా పొగరు నువ్వు నేను ఒకటైపోతే కేక 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 మార్వలస్ నీ కలరు అస్తమాసు నా పవరు నీకు నాకు రష్మి వెయిట్ ఏంటి సంతోషం? వాట్ హ్యాపెండ్? మ్యామ్, నేను ఈ రోజు ఒకటి ప్లాన్ చేశాను. నువ్వు యాంకర్ వా సివిల్ ఇంజనీర్ వా? అలా ఎందుకు అంటున్నారు? ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తుంటాను. మ్యామ్, నాకు అసలు ఒక డౌట్ ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. ఆ ప్రగతి మీరేనా? ప్రగతికి మెట్లు. మాయ్ యాంకర్ గా ఇన్ని మెట్లు ఎలా ఎక్కావు అమ్మాయి నువ్వు? ఏంటి మేడం, ఎప్పుడు మీరు నాకు ఏదో ఒకటి జోక్ గా అంటూ ఉంటారు. అయినా ఏంటి ఈ మధ్య మీరు మదర్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ చేసేస్తున్నారు. నువ్వు ఒప్పుకుంటే సగం పని నాకు తప్పుది కదా. ఏంటి ఓనర్ గారు, నాకు పెళ్లి కుదిరిందనే ఆనందంలో నేనుంటే మీరు ఇన్ని మాటలు నాకంటారా? వాట్ ఆర్ యు సేయింగ్? పెళ్ళా? నీకా? ఎప్పుడు? ఎవరితో? అవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరితో, ఎక్కడ, ఎప్పుడు, ఇవన్నీ నేను ఈ ఎపిసోడ్ లో చెప్తాను. కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను నా లేడీస్ బ్యాచులర్ పార్టీని ప్లాన్ చేసుకున్నా. వావ్, ఎవరెవరిని పిలిచావు? ఫస్ట్ గెస్ట్ మీరే, గెస్ట్ ఆఫ్ ఆనర్ మీరే. మీ తర్వాతే మా మిగతా గ్యాంగ్ ని ఇన్వైట్ చేస్తా. మరి మన లేడీస్ గ్యాంగ్ ని మొత్తం ని పిలుస్తున్నాను. లేడీస్ గ్యాంగ్, కమ్ ఆన్. To the party, Subbalakshmi, welcome to the party. Subbalakshmi, Subbalakshmi, Abadachmi, Subbalakshmi, Abadachmi. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అయ్యో అయ్యో, అక్క సిగ్గుపడుతున్నట్టు ఏదో ఉంది. ఏంది? నాకు పెళ్లి కుదిరింది. అక్క బావ ఎక్కడా? ఏంటి కొంపతీసి మీరు కూడా అక్క బావెక్కడ అన్నారా? నేను అనలేదక్క. పవి, అయితే మనం పార్టీకి వచ్చామే. అవునే, మిమ్మల్ని చూస్తుంటే రజనీకాంత్ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. ఏంటి మేడం? పందులే గుంపులుగా వస్తాయని. మేడం
అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, పార్టీ ఉంది కదా, అదెందుకు అంత డల్లుగా ఉందా చివరా? హైదరాబాద్ సందులన్నీ ఇరుకిరుగ్గా ఉన్నాయి, దాటుకుంటూ రావాలంటే చిరాకు వచ్చింది. నిన్న ఎపిసోడ్లు ఇరికించడానికి కూడా మాకు చిరాకు వస్తుంది. సర్లే కానీ రష్మి, మన పార్టీ అయిపోయిన తర్వాత చాలా చెత్త అవుతుంది కదా, ఫస్ట్ క్లీన్ చేసామని పిలిపించు. అందుకే మీ అందరిని పిలిచాను. అక్క, నీ బ్యాచులర్ పార్టీ అని చెప్పేసి 2 అవర్స్ కష్టపడి డ్రెస్ కుట్టించుకుని మరి వేసుకొచ్చినా. తిరణాలకి వచ్చినట్టున్నారు. అయినా రష్మి ఇప్పుడు పెళ్ళండి నీకు, నాకేం కావలేదు. నీకు నాకు ఎన్నేళ్ళు గ్యాప్ చెప్పు? మనిషికి ఎన్ని వేలు ఉంటే అన్ని ఏళ్ళు గ్యాప్ ఉంది మా మధ్య. అంటే అంటే ఆమెకి 56 నీకు 76 అంటుంది. అవును మరి నీకు 16. సర్లే, మీరు ఈ సోది ఆపితే కదా లేడీస్ బ్యాచులర్ పార్టీ స్టార్ట్ చేసుకోవచ్చు. అబ్బాయిలు వస్తారా? సిగ్గు లేని మొహం దానా, ఇది లేడీస్ బ్యాచులర్ పార్టీ. దీంట్లో అబ్బాయిలు రారు, అబ్బాయిలు రాకూడదు కురా. సో అందరూ పార్టీని ఎంజాయ్ చేయడానికి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా. ఫుల్ ప్రిపేర్ అయ్యా. ఏ బాయ్స్, మా పార్టీకి డీజే కొట్టే వాళ్ళు పిల్లలు ఎందుకు వచ్చారు? అయినా బ్యాచులర్ పార్టీ అన్నారు, ఇది బాగా చిల్లర పార్టీలా ఉంది మొత్తం. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుంది. ఇది ఎవరు పెళ్లి? రష్మి అక్కకి పెళ్లి. ఆగే నీకు నేను అక్కనా? నువ్వు ఆవిడకేంటి, అన్నపూర్ణమ్మ గారికి కూడా అక్కవే గానీ. హలో, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఆ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. బాబు ఒప్పుకోపోయినా పెళ్లి జరుగుతుందా? మీరు చూస్తుండండి, నా పెళ్లి ఎలా అవుతుందో తెలుసా? ఎలా అవుతుంది? ఆకాశం అంత పంది. అది పంది కాదమ్మా, పందిరి. దాని తడతాడు మధ్యలో. అదే ఆ పందిరేసి అంగవంగ అంగరంగ వైభవంగా, అదే అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అలా మేం చేస్తాం, మీరేం చేయదు కానీ. అయినా ఇది ఆడోల్ పార్టీ, నో బాయ్స్ అలౌడ్. మొగుళ్ళు ఇక్కడ ఎందుకు? అయినా ఇది ఆల్ లేడీస్ పార్టీ, ఓకే? మొగాళ్ళు ఇక్కడ నాట్ అలౌడ్. అవునా, మరి వెళ్ళందా? హలో, అసలు ఏం మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ ఆడోళ్ళు ఎంతమంది ఉన్నాం తెలుసా? ఒక్కసారి అందరు కలిసి మేత పడితే అది కావాలి మాకు, రండి. అందరు అక్కర్లే, నేను ఒక్కదాని మీద పడితే చాలు. నువ్వు వద్దా బాబు, నువ్వు తప్ప ఎవరు పడ్డావు? ఓకే, ఏం లేదబ్బా, లేడీస్ పార్టీ అన్నారు. మేము కూడా ఇలాంటి పార్టీలు ఎప్పుడు చూడలేదు, అందుకని ఒకసారి చూద్దామని వచ్చాం. తాగాలంటే తాగండి, మరి తినాలంటే లేడీస్ పార్టీ ఏదో ఒకటి చెయ్యాలరా. నేను ఏదో ఒకటి చేసేస్తాను. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. నేను ఏదో ఒకటి చేసేస్తా. అదే మీరు చేస్తే చూస్తా అంటున్నా. నాకైతే మాత్రం కనీసం ఒక 2 గంటలు కావాలరా. నాకైతే ఒక 3 గంటలు కావాలన్నా. నాకైతే 4 గంటలు. నాకు 5 గంటలు. అదే కొట్టే గంటలు గుల్లో. నాకు ఆ వైజాగ్ అమ్మాయి నచ్చిందిరా. నాకు ఈ బెంగళూరు అమ్మాయి నచ్చింది. నాకు ఆ చెన్నై అమ్మాయి నచ్చింది. నాకు లాస్ట్ అమ్మాయి నచ్చింది. అదే నచ్చిందంటున్నా. అరే పిప్పు చెయ్యాలరా. నేనైతే నలిపేస్తా అన్న. నేనైతే తెలిపేస్తా. నేను రసం చేస్తా. ఏంట్రా? తినే రసం చేస్తా అంటున్నా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? లేడీస్ పార్టీకి లేడీసే రావాలి, మీరు రాకూడదా? మీకు కూడా పార్టీ చూడాలంది అంతే కదా? ఆ మూల కూర్చొని చూడండి. మూలలో కూర్చొని చూడండి అంతే. ఈ అందమైన ముఖాల్లో మూల కాకపోతే సెంటర్ లో కూడా వస్తాడు ఎవడన్నా. ఒక్క నిమిషం అండి, ఈ పార్టీలో అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడ కనపట్లేదు, ఎక్కడికో చెప్తారా? సో నా లేడీస్ బ్యాచులర్ పార్టీ ఎంజాయ్ చేయడానికి, నాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ వచ్చేసారు. హలో, అందరు రావడం ఏంటి? మీ లేడీస్ అందరు బలంగా ఉన్నారు,
మీరు ఏదో అనుకుంటున్నారేమో. మా మగాళ్ళందరికి సపోర్ట్ గా ఇంకో మగాడు రాబోతున్నాడు. ఎవరు? భాను ప్రకాష్ అని మా ఫ్రెండ్ రాబోతున్నాడు. అయితే పిలవండి. భాను ప్రకాష్. ఇంతకీ అక్క బావ ఇక్కడ, దాంట్లో మీరేం చేస్తున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటి కథ? రోజు చొక్క ఇంతమంది రోజెస్ వచ్చాయని రోజు చొక్క వేసుకుంటే నువ్వు ఈ రోజులో పడిపోతారు అమ్మాయిలు. ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నేను చెప్పే కదా ఏంటి? బాడీలో బాను ఉంది, మాట్లాడితే ప్రకాష్ వచ్చేస్తాడు. అది రెండు కలిపితేనే భాను ప్రకాష్. ఓకే, ఏ కొంపదీసి నువ్వు కామెడీ అని ప్రాంక్ గాని చేయట్లేదు కదా నువ్వు. ఇలా ఆడికొస్తే కష్టం అవుతుంది. పేమెంట్ అక్కడ కూర్చోడానికి ఇక్కడ కూర్చోడానికి ఇచ్చారు. అమ్మా బాను, నేను ఒప్పేసుకున్నాను, నాకు లాగ్ చేయడం ఇలా రాదు, వెళ్ళిపో అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, భానుని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకుంటది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా అయిపోయే వరకు పూల చొక్క ఉంది కదా, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దానికి రోజు ఒక రోజు తీస్తా ఉంటా అనమాట. ఏంట్రా తాగి రాకూడదు కదా షోకి? అసలే అక్క దావత్ అంటే మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో నాకు అర్థమైతే లేదు. ఇది నాదే. నీ పెళ్ళ? నా పెళ్లి. ఓ షిట్, నా బ్యాచులర్ పార్టీ. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి 100% మా పిల్లల సైడ్ వెళ్తాను. ఓకే రష్మి. ఇప్పుడు నా పార్టీ గేమ్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే లేడీస్, రెడీ ఫర్ ద గేమ్? మీరు మాతో పోటీకి రెడీయా? రెడీ రెడీ. So let's begin my party with the game girls versus boys. So are we ready? Properties please. So ఇప్పుడు నా పార్టీ గేమ్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే లేడీస్, రెడీ ఫర్ ద గేమ్? మీరు మాతో పోటీకి రెడీయా? రెడీ రెడీ. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ మై పార్టీ విత్ ద గేమ్. ఈ గేమ్ యాక్చువల్లీ నేను మన వరకే ప్లాన్ చేశాను, కానీ వీరు ఎలాగో బతిమాలాడి మేము కూడా ఆడతాం, మేము కూడా ఆడతాం, మేము కూడా పార్టీ చేస్తాం చెప్పారు కాబట్టి మీరు కూడా వచ్చి ఈ గేమ్ ఆడొచ్చు. ఓకేనా? ఓకే ఓకే. సో గేమ్ చాలా సింపుల్. ఇటువైపు అబ్బాయిలు, ఇటువైపు అమ్మాయిలు. మ్యూజిక్ ఆడినంత వరకు మీరు డాన్స్ చేయాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే ఫస్ట్ ఎవరు వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేసుకొని నాకు ఇస్తారో వాళ్ళు విన్నర్స్. ఓ అంతేనా? అండ్ విన్నింగ్ టీమ్ కి ఒక పాయింట్. సో గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. రెడీ. సరే, మా సైడ్ నుంచి ఎప్పట్లాగే మా నరేష్ గారు వస్తున్నాడు. పవిత్ర అండ్ నరేష్, తెలుసు కదా ఏం చేయాలి? ఆ సెంటర్ లో ఉన్న బంతిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి. తీసుకొచ్చే దారిలో వాడి దగ్గర ఉందనుకో, నేను లాక్కోవచ్చా? మీరు చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ చేస్తున్నారు కాబట్టి నేను చిన్న మార్పు చేస్తాను. ఏంటి? అదేంటంటే అది కూడా చిన్నదేనా? అది కూడా చిన్నదేనా? నీకు నీ మీద పంచులు వేయించుకోవడానికి చాలా ఆనందంగా ఉంటది కదా? Extra. దరిద్రుడా. ఏంట్రా? దరిద్రుణ్ణి, అమ్మవాస రోజు పుట్టినోడిని. చిన్న ఇంప్రూవైజేషన్ ఏంటంటే మ్యూజిక్ ప్లే అయినంత వరకు మీరు డాన్స్ చేయాలి అండ్ స్పాట్ లో ఇలా ఇలా తిరుగుతూ రౌండ్ తిరుగుతూ డాన్స్ చేయాలి. ఎన్ని రౌండ్లు? మ్యూజిక్ ఆగినంత వరకు. ఓకే ఓకే. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదు. మ్యూజిక్ ప్లీజ్. తప్పు కాదులే వయసులో తప్పు చేయడం, వేల కాని వేల ఎందుకంత మోయడం. నువ్వు ఇక్కడ రావాలి. నరేష్ లాగు లాగు లాగు. డెలివరీ సీన్ చూసినట్టు ఉంది మాకు ఇక్కడ. అరే అది ఇది ఫౌలు. తెలివితేటలు ఉపయోగించడం అంటారు అది. తెలివితేటగా లంగా ఉపయోగించి మామిడి లుంగి ఉంటే మామిడి లుంగి వేసేవాడు అలాగా. మళ్ళీ ఫ్రెష్ గా ఇది చాలా మేడం, జెన్యున్ చెప్పండి. బాల్ ఈజీగా తీసుకెళ్తున్నారు, బాల్ తీసేయండి. మావాడే పడుకుంటాడు.
1 పాయింట్. కానీ నెక్స్ట్ టైం అలా ఆడకండి. ఓకే సో లేడీస్ 1 పాయింట్. నెక్స్ట్ ఎవరిని పిలుద్దాము? ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి, ఇటువైపు నుంచి ఫైమా. సో భాస్కర్ గారు వర్సెస్ ఫైమా మేడం. పైమా పని కైమానే. ఓకే డన్, చూసుకుందామా? ఆల్ రైట్, మ్యూజిక్. పైమానే తీసుకెళ్ళిచ్చే. హలో హలో లేదు ఇవి ఇది ఫౌలు. న్యాయం వచ్చి ప్రగతి గారు చెప్తారు. నో ఐ డోంట్ అగ్రీ. గేమ్ అంటే ఇట్ హ్యాస్ టు బి ఫేర్. ఓకే 1 పాయింట్. బాయ్స్ మీకు ఇచ్చేసారు, అమ్మాయిలు 1 పాయింట్. భాస్కర్ అన్న, ఆ. కంగ్రాట్స్ అన్న. దేనికి? నీకు ఎవరో పడరనుకున్నాను, ఫైమా పడిపోయింది. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి స్కోర్ లేడీస్ 1 బాయ్స్ 1. మరి నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ జంటని పిలుద్దాము. లేడీస్ వైపు నుంచి బాను అండ్ ఇటు వైపు నుంచి ఆది. బాను వర్సెస్ ఆది. సరే. హాయ్ రా. హాయ్. 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 సో ప్రస్తుతానికి గర్ల్స్ 1 పాయింట్, బాయ్స్ 2 పాయింట్. ఓకే, మరి నెక్స్ట్ జంట ఎవరు? రోహిణి వర్సెస్ రామ్ ప్రసాద్. కమ్ ఆన్. గుంతలకని గుల గుల గుల. ఓన్లీ ఆ గొలగొలకైనా మీకు పాయింట్ ఇచ్చా. సో సర్లే, ఈసారి కొంచెం ఫేర్ గా ఆడదాము. భావన గారు కంఫర్టబుల్ గా డ్రెస్డ్ అప్ ఉన్నారు కాబట్టి భావన గారు మన లేడీస్ వైపు నుంచి అండ్ ఇటు వైపు నుంచి ఆది గారు మళ్ళీ మీరే రావాలి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదంటూనే గుర్రదో గుర్రదో తోటకాడకొచ్చిందా గుర్రదో గుర్రది. పచ్చి 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 పంటూనే పిల్లదో. ఒక నిమిషం, డీల్ జరుగుతుంది. ఒక నిమిషం. బాల్ కావాలి నాకు, ఏం కావాలి? నీకు బాల్ కావాలా? నాకు అలా కాదు, ఒక మాట. చెప్పు మరి ఏంటి? నాకు అనిపించాలి ఆ డీల్ కరెక్ట్ గా ఉండాలి. మీకు ఏం కావాలో మీరు చెప్పాలి, మీకే క్లారిటీ నాకు లేదు. చాలా కావాలి, అవన్నీ ఇక్కడ చెప్పలేం కదా. అది problem. ఆ? ఆ? సేమ్ అలా సమంత వాయిస్ రావాలి నాకు. బావా సమంత వాయిస్ ఇది. బోనస్ గా మేము కూడా అంటున్నాం బావా. ఎప్పుడైనా ఏమైనా అడిగానా? బావా అచ్చే అచ్చే ఇచ్చేస్తానయ్యా.
బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టయి బంతి ఆట ఆడమన్నాం, వైల్డ్ గా ఆడమని లేదు. బాబు బలవంతం చేశాడు. ఓకే మ్యూజిక్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టయి పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టయి. అరే బాబు పాయింట్ తాగిపోయిన పర్లేదు కానీ సాక్స్ వేసుకోరా. 3-all టై అయింది కాబట్టి ఇప్పుడు ఈ టై బ్రేక్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? బాయ్స్ నుంచి శరత్, గర్ల్స్ నుంచి ఐశ్వర్య. కమాన్. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా DJ టిల్లు కొట్టు DJ టిల్లు కొట్టు బెస్తర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. ఓకే గర్ల్స్ 1 పాయింట్. మరి ఈ గేమ్ లో విన్నర్స్ వచ్చి మన లేడీస్ DJ గేమ్. టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా. ప్రగతి గారు మీకు ఎలా అనిపించింది ఈ గేమ్? బాయ్స్ ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమీ చేయలేకపోయారు. అండ్ గర్ల్స్ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అనవసరంగా రామప్రసాద్ గారు ఎండ్ లో వచ్చారు. రాకుండా ఉంటే ఒక పాయింట్ మీ వైపు వచ్చేదేమో. రేష్మి గారు ఇప్పుడేంటి ఒక పాయింట్ కావాలంతేనా? పాయింట్ మీరే ఉంచుకోండి. సో నా బ్యాచులర్ పార్టీలో లేడీస్ అందరూ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచారు. కంగ్రాచులేషన్. స్పెషల్ సెగ్మెంట్ చూద్దాం. ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి ఢిల్లీని గిల్లేసిపోతీవో ఆ ఢిల్లీకి బయలెళ్ళిపోతీవో I wanna you wanna one more chim chimma chimmo chum chumma chummo ఓయ్ బాబు ఓయ్ రా బాబు ఓరారి ఓరై ఏ బాబు ఓరా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏ రా బాబు బాబు ఓరా బాబు థమ్మిడి థిమ్మిడి తరువులేసే గరీబు
పంపిస్తా తన్ని ఎవరైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని సిన్ని 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 బాబోయ్ 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 అయ్ బాబోయ్ 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 కుర్రాడు బాబోయ్ కుంపదట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు కుర్రాడు బాబోయ్ కుంపదట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు పరికిని పావడ పరువపు ఆవడ రుచి కరిగిన మగడా విరహపు వీరుడ రసికుల సోముడ విడువకు విరురజడా అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ ఉజ్జగించుకుంటా వయసు చెప్పవే కొమ్మిడాయి పులుసు మనసు విప్పవే తిప్పుకుంటే అలుసు సొగసు దాచగే దాచుకుంటే కొరుసు చెక్కిలీయవే తొక్కలేను అడుసు వేడి పొంగులో ఈడు పచ్చి పులుసు తీపి అలకలో తాపమెంత తెలుసు బండి సాగితే పండుతుంది ఇరుసు అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ 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 సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక డైలాగ్ లేదనా ఏం చెప్పాడురా ఏంది సౌండ్ లేకుండా ఉండో ఏసై ఓ స్టెప్ నువ్వు కొట్రా అసలు నా లేడీస్ బ్యాచులర్ పార్టీలో ఇన్ని షేడ్స్ ఓ మై గాడ్ లేడీస్ వెల్ డన్ ప్రగతి గారు యు గర్ల్స్ ఆర్ సో గుడ్ యా ఒకరిని మించి ఒకరు గ్రేస్ అయితే ఒకరు ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఒకరు స్వాగ్ ఏంటి అసలు ఏంటి ఆ స్టైల్ ఏంటి వామ్మరే ఎంతైనా మీ డాన్స్ ముందు మా డాన్స్ ఎంత మేడం Come on, ma'am. Come on, come on, come on, come on, come on. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే
మీలో చాలా మందికి పెళ్లిళ్ళు చేయాలరా మీరేదో ఏమి రెచ్చిపోతున్నావనా? కొంచెం ముందు నువ్వు చేసుకోవయ్యా. అందుకే అంటున్నాను మీకు చేయాలంటే నేను చేసుకోవాలనే కదా. మేము స్టేజ్ మీద రెచ్చిపోతున్నాము, మీరు కానీ ఏదేమైనా మీకు ఇంకా డాన్స్ చేయాలని ఉంది కానీ వయసు సహకరించట్లేదు. నీకు వయసున్నా చేయలేవు కదా, నీకు వయసున్నా చేయలేవు కదా. సావి గారు, రామ్ ప్రసాద్ గారు, పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ చెప్పండి. మీరు ఎంతమంది చేసినా వన్స్ ప్రగతి గారు వచ్చాక మిమ్మల్ని అందరూ తినేశారు, అదైతే షూర్. అబ్సల్యూట్లీ. కానీ వీళ్ళైతే ఎరకొడేశారు. రోహిణి ఇద్దరు అమ్మాయిలతో చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజు మై డాక్టర్ పెయిన్ మొత్తం మీ 6 ఇచ్చేస్తున్నాం. ఎనీవేస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రగతి గారు. థ్యాంక్ యూ. వచ్చి ఇంత స్పోర్టీగా మాతో పాటు డాన్స్ చేసినందుకు. బికాజ్ ఇట్స్ అవర్ బ్యాచులర్ పార్టీ. రామ్ ప్రసాద్ గారు మీకు 2 ముక్కలు చెప్పేస్తే. మటన్ మొక్క చికెన్ మొక్క. భావన గారిని అసలు మేము సీరియల్లో చూసి ఎప్పుడు ఏడిపించడం అనుకున్నాం కానీ అసలు ఆవిడ ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తే నాకు కూడా తెలియదు. చాలా బాగా చేశారండి. అసలు మీ డాన్స్ లో మంచి స్టైల్ ఉంది నిజంగానే. మీ డాన్స్ బాగుందండి. అది కొంచెం టఫ్ అర్థమైన కష్టమైంది కానీ ఇంకా ఐశ్వర్య మొత్తం మేకప్ తో కవర్ చేసిన డాన్స్ అంతా. ఆల్రైట్, సో ఈ పర్ఫార్మెన్స్ ని కోరియోగ్రాఫ్ చేసిన రాము మాస్టర్ ని ఇన్వైట్ చేద్దామా? నాకు ఆయన కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఈ మూమెంట్ ఉంది కదా, ఒకసారి ఇప్పుడు ఆయన కూడా చేయమంటే నేను చేస్తాను. మాకంటే ఆయన బా అనిపించేలా చేశారు. రాము మాస్టర్ రండి రండి రండి. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. రాము అన్న చాలా బాగా చేసావు. నువ్వు చేస్తున్నంత సేపు నేను భావననే చూసా. నిజంగా నిజంగా. కానీ అరే రాము, సారీ రా, నువ్వు అత్తమాటలు ముంబై వెళ్దాం అంటే ఏదో అనుకున్నా కానీ తెలియలేదా? ఇప్పుడు తెలిసింది నాకు. నేను చేపిస్తాను రా. రాము నాకు ఫస్ట్ అప్పుడు కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ఏమనుకున్నాం అంటే రాము ఎప్పటికైనా మంచి కొరియోగ్రాఫర్ అవుతాడు అనుకున్నాం కానీ అలాగే ఉండిపోయాడు. ఇంకా ఈ మధ్య రాము అన్నని చాలా మిస్ అయ్యాం. ఈ పర్ఫార్మెన్స్ చూసాక మిస్ అయితేనే ఆది గారు, రామ్ ప్రసాద్ గారు వచ్చి నీల్ డౌన్ స్టెప్ చేసి చూపించండి. దట్ హిప్ స్టెప్ కావాలి మాకు. ఆ హిప్ స్టెప్ కావాలి మాకు. భావన చూపిస్తే తర్వాత అలాగే ఉండు. ఏంట్రా ఇది? మీకు ఇటు అటు ఏం కాకుండా సోలోగా పర్ఫార్మ్ చేయండి. చాలా రెడీ. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో చేసిన లేడీస్ అందరూ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ నా బ్యాచులర్ పార్టీని మరింత కలర్ఫుల్, ఇంత ఎక్సైటింగ్ చేసినందుకు. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాము మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఇప్పుడు నా లేడీస్ బ్యాచులర్ పార్టీలో మా లేడీస్ తరఫున నేను 2 మెమిక్రీ ఆర్టిస్టుల్ని దింపబోతున్నాను ఈ స్టేజ్ మీద. సాది అండ్ రామ్ ప్రసాద్, మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి 3 వస్తున్నారు మిమిక్రీ ఆర్టిస్ట్. 3 మెమిక్రీ ఆర్టిస్టా? 1 2 పంచప్రసాదాలు 2 3. మీరు బయట నుంచి తెప్పించుకుంటున్నారా? అవును. శ్రీదేవిలోనే 3 ఉన్నాం టాప్ మోస్ట్. మా లెవెల్ వేరే. ప్లీజ్ వెల్కమ్ దెం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? సో ఇప్పుడు జరగబోతుంది మిమిక్రీ జుగల్ బందీ. మీరు వాళ్ళకి వాయిస్ ఛాలెంజ్ త్రో చేయాలి, మీరు వాళ్ళకి వాయిస్ ఛాలెంజ్ త్రో చేయాలి. ఎవరు బెస్ట్ చేస్తే వాళ్ళే నంబర్ 1 ఎంటర్టైనర్. కాదండి, ఇప్పుడు ఛాలెంజ్ ఆల్రెడీ చిరంజీవి గారు చేశారు, మళ్ళీ మేము చెయ్యాలా? సారీ తీసేయండి. సో మీరు వాళ్ళకి ఏ
ఏ ఛాలెంజ్ త్రో చేయబోతున్నారు? ఫస్ట్ ఎన్టీఆర్ గారి వాయిస్, జూనియర్ ఎన్టీఆర్. సో ఫస్ట్ మీరు చేసి మిమ్మల్ని చూసి మీకన్నా బెటర్ వాళ్ళు చేయాలి. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముంపనక ఓడి కోత కొయ్యగాన నాగలెత్తి పొలం చేరుసాల పెట్టి కొండ్ర వేసి దిక్కు దిన్నుదిగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్త నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలు మీ మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ఇంత పెద్ద వాయిస్ మనం చేయలేం కానీ నరేష్ కానీరా. నరేష్ డైలాగ్ గుర్తుందా అసలు? బతకండ్రా అంటే ఎవడు వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు. ఇది ఎవరి వాయిస్? ఎన్టీఆర్ గారికి. వెంకటేష్ గారికి జలుబు చేసినప్పుడు ఇలా వస్తుంది వాయిస్. హలో, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఓకేనా అన్నా? లోకల్ కట్స్ పెంచు కొంచెం. ఈకో స్పోర్ట్స్, డీజిల్ డీజిల్. పగలనక రాత్రనక రప్పనక కాయనక. ఓకే. కచరా నాకు, లోఫర్ నాకు, లుచ్చా నాకు. ఆయన ఎన్టీఆర్ చేశారు, నేను కూడా ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ చేశాను. మీరైతే మ్యాసివ్ ఫెయిల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక వాయిస్ చేసి వాళ్ళకి ఛాలెంజ్ త్రో చేయండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపుతాడు అన్నది అంత నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలు పెట్టకూడదు, అలా మొదలు పెడితే వదిలి పెట్టకూడదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తానది ఎంత నిజమో, భూమి గుండ్రంగా తిరుగుతుందనేది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ స్వామిని చంపుతానది కూడా అంతే నిజమా? సింహంతో వేట, నాతో ఆట, రఫ్ఫాడిస్తాను అనుకున్నావా? ఒక్క నిమిషం శరత్ ఇట్రా, ముందుకురా అన్న మర్యాద సారీ చెప్పాను అన్న ఫ్యాన్స్ కి. రష్మి చిరంజీవి గారిది అయితే మాదే బాగుంది. నేను చెప్తాను చిరంజీవి గారిది. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తిని చంపుతాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఎందుకో మనదే బాగుందనిపిస్తుంది ఇప్పుడు. రెగ్యులర్ గా హీరోల వాయిస్ కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాయిస్ ఇస్తాను, ఆ వాయిస్ మీరు చేస్తారో చూస్తాం. ఎవర్రాది? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారమా? చూడు, నువ్వు కోటీశ్వరుడు కొడుకువి, ఇలా పాల ముక్కుని వాళ్ళతో పేడ పిసుకుని వాళ్ళతో నువ్వు తిరగకూడదు. షీజ్ మిస్సెస్ మెహతా, ఈ రాత్రి నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చింది, తన కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు మీరు వైజాగ్ ప్రసాద్ చేశారు కదా, పంచప్రసాద్ చేస్తారా? సరే, ఇప్పుడు మేము ఇస్తాం, చేయండి. దేవుడు మిమ్మల్ని ఓవర్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి, చూడాలనుకుంటే ప్రగతి గారిని కూడా కసిగా చూసేయండి. లైఫ్ లో పెళ్లి చేసుకోవడం మాత్రం చచ్చిపోండి, ఎందుకంటే 9 ఏళ్ళగా ఎదవలో చూడలేక చచ్చిపోతున్నాం. ఆడేమో అక్కడ ఉంటాడు, ఈవిడేమో ఇక్కడ ఉంటది. వాడు వస్తాడంటాడు, ఈవిడ రానివ్వదు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈవిడ ఎప్పుడు వెళ్తాడో తెలియదు. వాడు వస్తాడని ఆశతో బతుకుతున్నాం, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోద్దని టెన్షన్ లో కూడా బతుకుతున్నాం. ఇప్పుడు ఒరిజినల్ మహేష్ బాబు వాయిస్ ఇట్ చేస్తాడు, చేయరా. బుల్లెట్ దిగిందా లేదా? ఎవడు కూడా తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా. ఆడే పండుగ. ఇప్పుడు మీకు నాగ చైతన్య గారి వాయిస్ అతను చేస్తారు, శరత్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. మీకు అనిపించింది నాగ చైతన్య గారి వాయిస్ లా అనిపించిందా? సరే, నువ్వు ఒకసారి మిడిల్ లోకి రా, నీకు వచ్చిన వాయిస్లు చేయి, ఆవిడ కనిపెట్టేది ఒకసారి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అద్భుతం ఇస్తాను. ఇప్పటికి తెలంగాణ ఏపీలో ఎవరు చేయలేదండి అలాంటి వాయిస్ ఇచ్చేస్తాను. ఏ కమన్ ఎవరీబడీ పుట్ హ్యాండ్స్ టుగెదర్. ఏ ఎవ్రీవన్, ఇక్కడ బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు, మరి హ్యాండ్సమ్ యావరేజ్ అలా మిక్సింగ్ ఉన్నారు కాబట్టి అందరి కోసం ఒక సాంగ్. ఏ అందమైన బొమ్మలు, ఏ క్యాట్ వాక్ చెప్పలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. ఇందాక వాయిస్ కి ఇది ఎవరని అడిగింది, ఇప్పుడు అసలు ఇతను ఎవరని అడుగుతుంది. చాలా పర్ఫెక్ట్ వాయిస్ ఇది. కరెక్ట్ కానీ ఇది ఎవరి వాయిస్ చెప్పే? నువ్వే చెప్పే. డిఎస్పీ గారు. అయ్యో, కానిస్టేబుల్ వాయిస్ కూడా లేదు.
ఇక్కడ చూస్తున్నటువంటి తెలుగు అభిమానులకి మరి ఆడపడుచు మరి ప్రగతి గారికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం శరత్, నీకు మన కామన్ సెన్స్ లేదా? అది ఊయి పర్సెల్లి అంత అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ గుట్కాలు వేసుకుని చెప్తే వచ్చేస్తావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కళ్ళు నేను ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు నేను దునియా మొత్తం చూస్తాడు. కోరితే దిమ్మ తిరిగి పోవాలి భయ్యా. ఒరే ఈ ఎపిసోడ్ కొన్ని 100 మంది చూస్తారా, సరిగా చేయరా. మహేష్ బాబు గారిది చిరంజీవి గారిది హీ డిడ్ అ బెటర్ జాబ్. ఆయనకు అవే వచ్చు మేడం, అవి అంతకంటే రావు. వేరే కొత్త చేయమండి. సరే మేడం, నేను ఒక వాయిస్ చేస్తా, అదే వాయిస్ మనం చేయమందాం. ఓకేనా? ఒరే వీర్రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా, అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. ఆల్రెడీ క్వార్టర్ వేసి నీ కొడుకుని లేపేశాను. దొన్నపోతులు అంటే నెయ్యారంటే ఫుల్ బాటిల్ కావాలి, తెప్పిస్తావా? తెప్పించవా? ఇప్పుడు చేయరా. ఇది నేను చేయను. నేను దీనికి అప్డేట్ ఇస్తాను. అబ్బా తమ్ముడు, అది నేను చెప్తున్నా. 1 minute. ఏం చేసినావు తమ్ముడు? అది కాదు, నువ్వేం బాయ్ చేసావు చెప్పు. శరత్, ఇప్పుడు నువ్వు చేసింది ఆయనే చేయట్లేదు. ఇప్పుడు ఇంకొక వాయిస్ మేడం ఇద్దరు. అరే నువ్వు చేసింది చాలా తప్పరే. స్వప్న ఉరిమైతే నేను మిరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అంతలో గొబ్బెమనరా, గంగిరితో వచ్చి గొబ్బెమని తొక్కేస్తుంటే నా గుండె గొబ్బెమని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండిరా, నిన్ను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. నాకు తెలుసు. ఇప్పుడు ఇదే వాయిస్ మనోడు చేస్తాడు. అదేంట్రా, స్వప్న సంక్రాంతి బొక్క అయితే నేను తన గొప్పమేనరా, నా గుండె గొప్పమని తొక్కే తీసుకెళ్తావురా. నేను మోనాకుడు, నన్ను ఎవరో మోసం చేయలేరా. నువ్వు మోనార్క్ కదా, నువ్వు సైకోవురా. నీకు రాదని తెలిసినా కూడా ఎందుకు టార్చర్ పెడుతున్నావు వాళ్ళని? ఏంటి స్వప్న సంక్రాంతి బొక్క అయితే నేను తన గొప్పమని. నువ్వు గొప్ప పెంటవురా నువ్వు. స్వప్న ఉరుపు అయితే నేను మెరుపు కదరా, నువ్వు వెరుపురా నువ్వు. ఏదో జుగల్బందీ అనుకున్నాము, మీరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఇది నా బ్యాచులర్ పార్టీ సెలబ్రేషన్ అబ్బా, ఫన్ గా ఉండాలి, అదే కదా. 100%. మీరేమంటారు? ఈ ఇద్దరు పార్టీస్ లో ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు? ఐ థింక్ దట్ భాస్కర్ గారు డిడ్ వెరీ గుడ్ జాబ్. మేడం ఫీడ్బ్యాక్ ప్రాబ్లం ఇక్కడ మేడం. నువ్వే ప్రాబ్లం రా. My genuine feedback is I liked what he did. 2 వాయిస్లు మేడం ఇక్కడ 50. నేను ఒకటి చెప్పేది ఏంటంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆయన చేసిన 3 ఖచ్చితంగా చేశారు. మేడం మీ టీం అనండి మేడం, ఆయన ఒక్కడే కదా టీం. కొంచెం జరగండి. మై పాయింట్ ఇస్ గోస్ టు భాస్కర్ గారు. వీళ్ళు చేసిన దాంట్లో ఎన్టీఆర్ గారి వాయిస్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఫైనల్ గా బాయ్స్ సైడ్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఎక్కువ క్వాలిటీ ఉంది కాబట్టి మీరు విన్నర్. థ్యాంక్ యూ. మేము కూడా బాయ్స్ సైడ్, ఎందుకు బాయ్స్ కాబట్టి. ఇప్పుడు ఇదే జోష్ తో మా లేడీస్ సైడ్ నుంచి ఇప్పుడు ఒక మంచి సింగింగ్ సెన్సేషన్, సింగింగ్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. కమల్ మనోహరి రాబోతుంది. లెట్స్ వెల్కమ్. కోయిలల్లి వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటూ నవ్వుతావు. ఏ రాగం ఇది, మసక తిన్నెలల్లి నీవు ఇసుక తిన్నె చేరుతావు, గసగసాల కౌగిలింత గుసగుసల్లి మారుతావు. ప్రేమంటే నీ ప్రేమైనా, చేరువైనా దూరమైన ఆనందమేనా, చేరువైనా దూరమైన ఆనందమేనా, ఆనందమేనా, ఆనందమేనా. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా. శకలక బేబీ శకలక బేబీ లుక్కులివ్వతో చెలేదా, శకలక బేబీ శకలక బేబీ లప్పు చెయ్యతో చెలేదా. మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు, షయ్యో 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 షయ్యో.
షకలక బేబీ షకలక బేబీ లవ్వు చెయ్యతో చెలేదా ప్రేమ పుస్తకాలలో లేని పోలిక రాయడం కాదు తేలిక మాటలే రావుగా మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిక చాలే తికమక అల్లుకుపోవే ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చెదరదులే అలలడుగున మునిగిన తీరం చేరునులే కాదలైన నీ కోసం ప్రేమ అయిన నీ కోసం లవ్ యు అయిన నీ కోసం ఇష్క్ అయిన నీ కోసం జీన్స్ ప్యాంటు కట్టైనా గల్ల లుంగి చుట్టైనా నీటుగాడు జానపదల పాటైనా జాగువేత రొట్టైనా ఆటగాడు మగువలకే మరుడు మదనుడికే గురుడు మాటలు తను అనడు చేతలకి కథనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేశాడు అతల వితల సుతల సత్యభూతల భువనాలన్నీ ప్రణవిల్లు పురుషుడు ఒక్క మగాడు కొమ్మలు తిరిగిన కండలు కలిగిన తనలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తీవాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమని కవి పాడగా చెల్లికి వైరంకు సమాధిని తర చెడగొడదాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో మగాళ్ళు ఒట్టి మాయగాలి ప్రేమంటే ఏమిటో తెలియదే నటిట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాలి ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మలాగ లైఫ్ లాగా ఉండరంతే మగాళ్ళ బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే కాదు అరే ఇలారా కుక్క తోక లాంటిదంటే కుక్కే వచ్చి చెప్పాలరా సింగింగ్ సెన్సేషన్ కమల్ మనోహరి అసలు నా బ్యాచులర్ పార్టీలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ పర్ఫార్మెన్సెస్ ప్రగతి గారు హౌ డిడ్ యు ఫైండ్ దిస్ మెలోడియస్ పర్ఫార్మెన్స్ పేరు అమ్మాయిది ఎంత అందంగా ఉందో కమలం ఉంది మనోహరం ఉంది గొంతు అలాగే ఉంది ఆ డ్రెస్సింగ్ అలాగే ఉంది ఆ పిల్ల మొహం ఆ పిల్ల నవ్వు ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ యు ఆర్ అవుట్ స్టాండింగ్ మా చాలా బాగా పాడావు ఇంత ఎగుడు దిగుడు లేకోకుండా చాలా అంటే చాలా బాగుందమ్మా గాడ్ బ్లెస్ యూ బ్యూటిఫుల్ ఫ్యూచర్ యూ హ్యావ్ ఆది గారు రామప్రసాద్ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ నా బ్యాచులర్ పార్టీలో కమల మనోహరి వాయిస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అదేదో మహానటి సినిమాలో అంటారు కదా ఫ్యూచర్ లో ఈ పేరు బాగా వినిపిస్తుందని అలా వినపడద్దు ఖచ్చితంగా
రామ్ ప్రసాద్ గారు. నేను ఇన్ని రోజులు అమ్మాయి షోకి వస్తుంటే ఆ పక్కన కూర్చుంటే ఎవరో సరే వస్తున్నారు వెళ్ళిపోతున్నాం అనుకున్నాం కానీ తన సింగర్ నాకు తెలియదు. సీరియస్ గా చాలా బాగా పాడారు. మీరు చెప్పినట్లు మీ పేరు ఆల్రెడీ వినిపించేసింది నాకు. ఏం పేరు? చాలా బాగా పాడారండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఏ అమ్మాయిలం పాడాం కదా, అబ్బాయిలు కూడా పాడించండి. ఏ అమ్మాయిలేంటి ఇప్పుడు ఇదంతా ఎవరిది ఈ పార్టీ? రష్మిది. మరి అప్పుడు రష్మి పాడాలి కదా ఒక పాట. నీకు ఏది వచ్చు అది పాడు, మంచి పాట ఒకటి పాడు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా, నువ్వక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగల, ఎందుకు ఏకాంతం వేళ చింతకే రానందేలా. ఓనర్ గారు ఏదో ట్రై చేశాను. దట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ ట్రై. సో ఈ రోజు నా బ్యాచులర్ పార్టీ సెలబ్రేషన్స్ లో ఒక స్పెషల్ ఫ్యామిలీ మాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి మనందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెం అండ్ లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మీరు మన షోస్ అన్ని చూస్తూ ఉంటారంట. సో ఈ రోజు మాకు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చారు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్? రామ్ ప్రసాద్ అన్న, సుధీర్ అన్న, మళ్ళా శ్రీనన్న అంటే ఏమైనా రీఎంట్రీ ఇస్తారా అని. మీ ముగ్గురు కాంబినేషన్ లో ఒక స్కిట్ చూడాలని మేము జబర్దస్త్ లో మళ్ళీ సుధీర్ నేను శ్రీను కాంబినేషన్ లో స్కిట్ చూడడం అనేది కొంచెం కష్టమే, టైం పడుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఛాన్స్ ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా లేడీస్ బ్యాచులర్ పార్టీలో మరో సెగ్మెంట్ తో నాతో పాటు నా లేడీస్ అందరూ ఒక స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. Watch and enjoy. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం. ఏంటి నీ బాధ ఏంటి? ఈ బాటిల్ అయిపోయిందా? 200 పెట్టి కొన్నాను కానీ ఎక్కట్లే. నిన్ను 2 లక్షలు పెట్టి యాంకర్ గా పెట్టావు, మాకు ఎక్కట్లా. మేము చెప్పామా? అసలు ఎందుకు అలా అంటున్నారు? తనతో నాకు లింక్ ఉందని నేను ఎప్పుడైనా చెప్పానా? ఎపిసోడ్ లింకులే సరిగ్గా చెప్పవు, ఇంకా అతనితో లింక్ ఉందని మాకేం చెప్తావులే గానీ. అసలు మీకు నా బాధ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. చెప్పు. ఈ రోజు ఏం జరిగింది తెలుసా? ఏమైంది? ఒక 90 కొందామని ఒక వైన్ షాప్ కి బయలుదేరా. అక్కడ వెళ్ళి చూస్తే 18 ఇయర్స్ అబవ్ రాసింది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసా. అంటే అప్పటికే ఒక 90 వేసావు నువ్వు. తాగితే మర్చిపోలేను. తాగితే గట్టిగా 4 డైలాగులు ఇస్తే మర్చిపోతావు. ఈ డైలాగులు మనకు అవసరమా? నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా నీలాగా ఫెయిల్ అయిన వాళ్ళు? నీతో నాకెందుకు గానీ నాలాంటి ఎంతో మంది లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తా. లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిలు ప్లీజ్ కమ్. తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్లానా. నువ్వే క్వార్టర్ బాటిల్ లో ఫుల్ తాగేస్తున్నావా? చూసావా నేను డాన్స్ చేస్తుంటే బావులో కప్పలు ఎలా చూస్తున్నాయో. మరి పైన ఒక బావురు కప్ప డాన్స్ చేస్తుంటే కింద ఉన్న చిన్న కప్పలు అలాగే చూస్తా ఏం జరుగుతుందని. మీ ఇద్దరు ఎవరు? లవ్ ఫెయిలియర్స్. ఏమైంది? నీదేంటి బాధ? నాది లవ్ ఫెయిలియర్ బ్రో. నిన్ను ఎవరు మోసం చేశారు? అర్జున్ రెడ్డి. పిలవాడిని. రే అర్జున్ రెడ్డి. ఏంటి? నేను ఒక బీరు కొట్టా తెలుసా? నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి? బీరు కొడితే ఇంత బోరు కొడతారని. నన్ను ప్రేమలో ఓడించిన మగాడు. ఎవరు మోసం చేశారు నిన్ను? నీ పక్కనే ఉన్నాడు సాగర్ సంగమంగాడు. ఏంటి సాగర్ సంగమం చేయమంటే చంద్రముఖి చేస్తావేంట నువ్వు? నీ ప్రేమ కోసం పిచ్చోడా కుక్కలా తిరిగాను కదరా. నువ్వు కుక్కవే, నేను ఎంకలు తిరగడానికి నీ పిచ్చోడేం కాదు. ఏం మాట్లాడుతున్నారా? ఒకప్పుడు నన్ను నీలో సగం అన్నావు, కానీ ఇప్పుడు నీలో సగం నేను ఉన్నాను చూసావు కదా. నేను అన్నం తింటుంటే 5 నిమిషాలకు ఒకసారి తిట్టేవాడివి. మరి 5 నిమిషాలకు ఒకసారి తింటే తిట్టినా మరి.
మన ప్రేమ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీపం పెట్టాడు, కొండ ఎక్కింది. నీ మీద ఎందుకు వెలిగించుకున్నాను? లక్ష్మి, నీ లవ్ ఫెయిల్ ఎవరు? నీ వాళ్ళకి కారణం ఎవరు? అంతకి ఉన్నాడులే. ఉన్నాడా? సరే నీదే, నీ లవ్ ఫెయిల్యూర్ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ పట్టించుకోరేంది? నువ్వు లవ్ ఫెయిల్యూరా? నేనే అంజలి. ఏ అంజలి? గీతాంజలి. ఎట్లున్నా గెటప్ లో? ఈ గీతాంజలి క్యారెక్టర్ కి శ్రద్ధాంజలి పెట్టావు కదా, నీ క్యారెక్టర్ నువ్వు వదిలే. ఇప్పుడు ఎటు పోతున్నాను తెలుసా? కుంఫువా? కుంఫువా? నీ పేరేంటి? నా పేరు ప్రీతి. శ్రీశైలం కోతిలో ఉంది, ఇది ప్రీతియా? అర్జున్ రెడ్డి. ఎవరైనా నన్ను పిలిచింది? అర్జున్. ఎందుకు పిలిచా చెప్పు. మా తమ్ముని ముద్దు పెట్టుకున్నావా? మీ తమ్ముని పెట్టుకుంటా, మీ అమ్మని పెట్టుకుంటా, అవసరం అయితే మీ నాన్నని కూడా పెట్టుకుంటా. మరి నన్ను ఎందుకు పెట్టుకోరా? నీ ముఖం చూస్తే ఎవడో ముద్ద పెట్టాడు, ముద్దలా పెడతానే. అర్జున్, నేను నిన్ను ప్రేమించలేదు. మరి నా మీద ఇంకేస్తే నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? ఆడు ఇంకేయాల్సింది ఇంక కాదే, ఏ సింక్ లోనే పడి తావు కొట్టక ఇంకేసాడు, అందుకే ఆయన కొట్టా. అంటే నీ సంసారం సంకనాకి పోయిందని ఊర్లో వాళ్ళ సంసారాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ దుకాణం పెట్టావా నువ్వు? ఆల్రెడీ అడుగున్నావు, కొడతారు, అడుగు వెళ్ళిపోతావు కిందకి. ఇంకా లవ్ ఫెయిలియర్స్ ఎవరెవరు ఉన్నారు? బయటికి రండి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యి ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా. జోకేసిన ఆడదానా, జోకేసిన ఆడదానా. చెప్పు. నీతో పిల్లలు కందామనుకున్నాను. మరిద్దరం కలిస్తే వచ్చేది పిల్లలు కాదు, పుట్ట కొడుకులు, పుట్ట కొడుకులు. సరే కానీ నా దగ్గర ఉన్న ఆస్తంతా నీకే. ఇంటికి వెళ్ళడానికి ఇచ్చే కన్వెన్స్ 300. ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు, నేను దీనికి ఒప్పుకోను. ఏ అంటే నాకు నచ్చలేదు. నాకే తక్కువ. నీకేం తక్కువ అందరికి తెలుసు, నేను ఎలా చెప్పను? వాసి వాడి తస్తదియా. ఏంటి? నేను నూతిలో తేలుతున్నాను ఏంటి? నువ్వు తేరట్లేదు, కప్పల కింద చచ్చిపోతున్నాయి. కప్పులు తేల్తాయంట. ఎర్రి పాప ఎల్లు. ఏంటి నాగడ్డను పట్టుకొని తిడుతుంది? మీ అందరిని చూస్తే అనవసరంగా ఈ లవ్ ఫెయిలియర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. పోండి ఇక్కడి నుంచి. ఇది ఫెయిల్యూరా పాస్ చెప్పలేదు. ఎలాంటి ఇక్కడి నుంచి? మా ప్రేమకి న్యాయం చేయరా? ముందు మీ ప్రేమకు న్యాయం చేసుకోండి. ఎప్పటికైనా మన అందరు వాడు వస్తాడు. వాడు వచ్చేలోపు పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఒకడు వస్తాడు నీకు. ఏంటమ్మా ఇది? దీనికి ఏదో న్యాయం చెప్పు. వీళ్ళు వెళ్ళే రకం కాదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ స్కిట్ అండ్ పర్ఫార్మెన్స్. ఎప్పటికైనా ఈ పారో దేవదాస్ వస్తాడు, నేను ఎదురు చూస్తూ ఉంటా. అప్పటి వరకు ఇదే నా దేవదాస్. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన. స్పెషల్ సెగ్మెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో సింహరాశిలో పుట్టిన బంగారు బొమ్మ మన రేష్మి గౌతమ్ గారు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా కజిన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నాం. తన బర్త్డే స్పెషల్ గా ఉండాలనుకొని ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేశారు. సో ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది మరి ఎవరో కాదు, నేనే రష్మి గౌతమ్. I'm a good girl, I'm a good girl. ఇంకా చాలు, నీకు నాకు సెట్ అవ్వటం లేదు. మన ఇద్దరి మధ్యన అసలు అండర్స్టాండింగ్ అనేదే లేదు. అదే నేను చెప్తున్నా, మన మధ్య ప్రేమ అనేదే లేదు, ఎప్పుడు గొడవలే. అందుకే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ తీసుకుందాం. సరే
సరే, నా కూతురు రష్మి మాత్రం నాతోనే ఉంటుంది. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓరా ఓరా గని నరవరా జాగుమాని చేతల పర జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెందర కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ పేరు? నా పేరు రష్మి సార్, చెప్పండి. మేడం, నేను ఒక మూవీ డైరెక్షన్ చేస్తున్నాను. అందులో ఒక క్యారెక్టర్ ఉంది మేడం. దానికి మీరైతే సూట్ అవుతారనిపిస్తుంది. మరి మీకు మూవీలో చేసే ఇంట్రెస్ట్ ఉందా మేడం? ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్, కానీ ఒకసారి ఇంట్లో కూడా కనుక్కొని చెప్తాను. మేడం, ఇది నా విజిటింగ్ కార్డు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మేడం. అమ్మా, నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. హా బేటా, చెప్పు. నా స్టడీస్ కూడా అయిపోయాయి కదా, నాకు మూవీలో ఒక ఆఫర్ వచ్చింది. ఇండస్ట్రీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అది కాదురా, కానీ ఎలా? నీకు అక్కడ ఎవరూ తెలీదు, ఎలాంటి పరిచయం లేదు. నువ్వు హైయర్ స్టడీస్కి వెళ్తానంటే ఎలాగో పంపించేదాన్ని, కానీ నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తానంటే ఆలోచించాల్సిన విషయమే. మంచేదో చెడేదో నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరా రోలింగ్ యాక్షన్ టేక్ ఓకే. ఇదిగో అమ్మా రష్మి, నీ 25,000 చెక్. నా ఫస్ట్ శాలరీ 25,000. అయ్యో, నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదే, ఇప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవాలి? అరే, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని హెల్ప్ అడుగుతాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మధ్యన థ్యాంక్స్ ఎందుకు రష్మి, నువ్వు బాగుంటే చాలు. నీ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్. సార్, బయట టూలెట్ అని బోర్డు ఉంది, ఒకసారి ఇల్లు చూడొచ్చా? అవునమ్మా, ఖాళీగా ఉంది. నీకేనా? నాకే సార్. ఏం వర్క్ చేస్తుంటావు? నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటాను. సినిమా వాళ్ళు అంటున్నావు. ఇచ్చే ముందు ఒకటి జరుగుతుంది, ఇచ్చిన తర్వాత ఇంకోటి జరుగుతుంది. లేదమ్మా, నేను రూమ్ ఇవ్వను. సార్, బయట టూలెట్ బోర్డు ఉంది. రూమ్ ఇస్తాను కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. 7,000 రెంట్, టైంకి పే చేయాలి. 2 months అడ్వాన్స్ ముందే ఇవ్వాలి. ఇంటికి ఫ్రెండ్స్ అని ఎవరు రాకూడదు. ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, సరేనా? మీ కండిషన్స్ అన్నిటికీ ఓకే సార్. అయ్యో, షూట్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు గేట్ కూడా తెరుస్తారో లేదో తెలియదు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే గేట్ తీయండి ప్లీజ్, భయం వేస్తుంది. ఒక్కదాన్నే ఉన్న, చుట్టూ చీకటిగా ఉంది. ప్లీజ్ గేట్ తీయండి, గేట్ తీయండి ప్లీజ్. ప్లీజ్ గేట్ తీయండి. అంతా బాగానే ఉంది అని అనుకుంటే రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, అవకాశాలు మాత్రం రావడం లేదు. అదే సమయానికి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అని ఫోన్ కాల్ రావడంతో తను విశాఖపట్నంకి తిరిగి వెళ్ళిపోయింది. ఏంటమ్మా, అప్పుడే వచ్చేసావా? ఇలా జరుగుద్దని నాకు ముందే తెలుసు. అయినా సినిమా వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏదో సాధిద్దామని వెళ్తారు, తీరా చూస్తే ఇంటికి వచ్చేస్తారు. ఎలాగో అంత కొంత చదువుకున్నావు కదా, ఇక్కడే ఏదో జాబ్ చేసుకుని ఇక్కడే ఉండిపో. బాధపడకు తల్లి,
ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు. నీకు ఏది మంచిదో అదే చెయ్యి. ఈ తాతయ్య తోడుగానే ఉంటాడమ్మా. హలో, రష్మి గారా మాట్లాడేది? అవును, చెప్పండి సార్. నేను మల్లెమల్ల ప్రొడక్షన్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాను. కొత్తగా స్టార్ట్ అయిన జబర్దస్త్ కామెడీ షోకి మిమ్మల్ని యాంకర్గా అనుకుంటున్నాం. మీకు చేసే ఇంట్రెస్ట్ ఉందా మేడం? ఓకేనండి, చేస్తాను. టీవీ షోస్ నువ్వు వెళ్తే నీకు మూవీ ఆఫర్స్ రావు, ఆలోచించుకో. ఏదేమైనా సరే వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోను. ఈ రోజు నుంచి మన జబర్దస్త్ కామెడీ షోకి కొత్త యాంకర్ రాబోతున్నారు. వెల్కమ్ టు యాంకర్ రేష్మి. జబర్దస్త్ కామెడీ షో చేస్తూ జనాలను ఆకట్టుకుంది. అప్పుడే తెలుగు టీవీ ఇండస్ట్రీలో డాన్స్ రియాలిటీ షో నుంచి టీమ్ లీడర్ గా చేయమని ఆఫర్ వచ్చింది. సుధీర్ తో రీల్ జోడీగా ప్రపంచానికి మరింత పాపులర్ అయింది. మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసిస్తే ఈ గుండె చప్పుడు ఆగినంత వరకు ఈ మనసులో స్థానం వాళ్ళకి మాత్రమే. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. రష్మి గౌతమ్, మా రష్మి గారు మనస్సు బంగారం. స్వయం కృషితో ఎదగాలని స్వీయ ప్రతిభతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ దారిలో అవమానాలు, ఎదురు దెబ్బలు, నమ్మక ద్రోహాలను దాటి నిలబడాలి, ఎదుర్కోవాలి, సాధించాలి అనే మైలురాయిని చేరుకుని గాడ్ ఫాదర్ లేకపోయినా గాడ్ టాలెంట్తో గ్రేట్ అనిపించుకున్నారు. బయటికి రావడమే ప్రమాదం అన్న కరోనా టైంలో కూడా మూగ జీవాలను కడుపు నింపాలని సంకల్పంతో వాటి ఆకలి చూశారంటే ఆమె మనసు ఎంత సున్నితమో ఇట్టే తెలుసుకోవచ్చు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఆమె చేసిన సహాయాలు కోకొల్లలు. ఎంతోమంది కష్టాల్లో ఉన్న వారిని కన్నీరు తుడిచే తల్లి గుండె మా రేష్మి గారిది. పొంగే లావాలా ఎదుగుతున్న మా రేష్మి గారిని మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం. సో ఆల్ రైట్, ఎప్పుడు అందరినీ మీరు అడుగుతుంటారు, నేను చేశా కాబట్టి మీ గురించి స్పెషల్ గా. సో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నాను, ఏమనుకోదు. డెఫినెట్ గా. బేసిక్ గా మీ గురించి నాకు నిజంగా ఏం తెలియదు. మొత్తం విన్న తర్వాత ఐ వాజ్ లైక్ వింటున్నప్పుడే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా అనమాట. ఇంత పెద్ద జర్నీ ఉండిందా? నార్మల్ గా చూడడానికి టామ్ బాయ్ లా ఉంటుంటది, బట్ చేసినప్పుడు నాకే ఎట్లనో అనిపించింది, అంటే ఇంత స్ట్రగుల్ అయిందా అని. మీరు మీ రియల్ లైఫ్ లో అంటే మేము ఇలా చేసాము, మీరు చూసారు, మీరు అంటే రియల్ గా చేశారు కాబట్టి మీ మాటలు వినాలని ఉంది, ఒక రెండు మాటలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ బాను. సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే అసలు మాటలు లేవు. ఇప్పుడు మీరు చెప్పారు కదా నా గురించి ఎక్కువగా తెలియదు, ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ ని చాలా
గార్డెడ్ గా ఉంచుతా. బయట చాలా మందికి నా గురించి చాలా విషయాలు తెలియదు. మీకు ఎంత పై వరకు తెలుసు అదే చూపించగలిగారు. నేను ఎందుకు నా లైఫ్ గురించి ఎక్కువగా బయట మాట్లాడుకోనే ఇస్ బికాజ్ చాలా మంది స్ట్రగుల్స్ ముందు నా స్ట్రగుల్ చాలా 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 చిన్నది. అలా అనుకోవద్దు చిన్నది అని, ఎందుకంటే నిజంగానే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చి తనని తను ప్రూవ్ చేసుకోవడం నాట్ ఈజీ. అవును, కానీ అది జనాలు అనుకోరు. బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి నేను వెళ్ళి ఇండస్ట్రీలో ట్రై చేస్తానంటే నా ఫ్యామిలీ కాదు ఏ ఫ్యామిలీ ఒప్పుకోరు. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ రిలేట్ టు ఇట్. మమ్మీ డాడీ నేను లండన్ గానీ యుఎస్ గానీ ఎంబీఏ చదవడానికి వెళ్తానంటే 50 లక్షలైన అప్పు తీసుకొని చదివిస్తారు, ఎందుకంటే ఒక మినిమం గ్యారంటీ అనేది ఉంటది కాబట్టి. కానీ మమ్మీ డాడీ నేను ఇండస్ట్రీకి ట్రై చేస్తాను, ప్లీజ్ నాకు ఒక 6 months కి ఇయర్ కి రెంట్ కి డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళ విషయం పక్కన పెడితే మాకైనా సిగ్గుంటది కదా, ఏమవుతా అడుగుతాం. సో లైక్ ఐ సెడ్ ఇట్లాంటి స్ట్రగుల్స్ నా లైఫ్ లో జరిగింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చారు బానే ఉంది, మరి మీరు అనుకున్నవి అన్ని అచీవ్ చేశారా? చేయలేదు. ఐ డోంట్ నో చేయగలుగుతానా లేదా అనేది. కానీ నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నానంటే ఇంకా వేరే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారని అది కొంచెం కళ్ళు తెరిచి అర్థమవుతాయి, మిగతా వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఖచ్చితంగా మల్లెమాలకి థ్యాంక్ యూ చెప్పాలి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్టుల మీద రిస్క్ ఎవరు తీసుకోలేదు, మల్లెమాల లాంటి సంస్థ ఆ రిస్క్ తీసుకుంది. సో ఐ విల్ ఆల్వేస్ 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 బి థ్యాంక్ఫుల్ టు శ్యామ్ సార్. ఈ రోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మల్లెమాల. ఆ ఒక్క ఆపర్చునిటీ, ఆ ఒక్క ఫోన్ కాల్ నిజంగా నా జీవితాన్ని మార్చింది. థ్యాంక్ యూ రష్మి. అలాగే నువ్వు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ రియల్లీ హోప్ సో. యా ఎస్. మరి మేము చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఆది గారికి ఎలా అనిపిస్తుంది ఒకసారి? బాను, నువ్వైతే చాలా బాగా పర్ఫార్మ్ చేసావు. థ్యాంక్ యూ. రష్మి గురించి చెప్పాలంటే తనకి తెలుగు మాట్లాడడం రాదు అనే స్థాయి నుంచి తెలుగు వాళ్ళందరూ తన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రష్మి. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఫీమేల్ యాంకర్స్ ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టమని ఒక పోల్ పెడితే ఆల్మోస్ట్ సుమగారికి రష్మికి ఈక్వల్ పర్సంటేజ్ వచ్చింది. నేను చూశాను ఒక యూట్యూబ్ ఛానల్లో. ఫ్యామిలీ ఆడియన్స్ రష్మిని అంతగా ఇష్టపడుతున్నారు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మాటలు రాని మూగజీవాల ఎమోషన్స్ కి వాల్యూ ఇచ్చే ఒక అమ్మాయి మాటలు వచ్చే మనుషులకి వాళ్ళ ఎమోషన్స్ కి ఎంత వాల్యూ ఇస్తుందో మనం చెప్పక్కర్లేదు. అది రష్మి. థ్యాంక్ యూ రష్మి. థ్యాంక్ యూ అదే. అండ్ ప్రసాద్. బాను, నువ్వు చాలా బాగా చేసావు. అండ్ రష్మి గురించి చెప్పాలి. రష్మి లాక్డౌన్ లో రష్మి మార్నింగ్ లేచి కార్ లో డాగ్స్ ఫుడ్ పట్టుకొని డాగ్స్ ఫుడ్ పెట్టేది. నేను చూసి షాక్ అయ్యి, ఎవరో రెసిపీ ఏం చేస్తుందంటే డాగ్స్ ఫుడ్. అరే ఈ టైంలో మనం తినడమే ఇది, నువ్వు కుక్కలకి ఫుడ్ పెట్టడం కోసం నువ్వు బయట తిరుగుతున్నావు అంటే మూగజీవాల పాపం మనం ఏదైనా పడేస్తేనే మిగిలిపోయిందే తింటారు కుక్క. సో అలాంటి వాటికి ఆ టైంలో ఫుడ్ కూడా బయట దొరకపోతే రష్మి కార్ వేసుకొని వెళ్ళి వైజాగ్ లో అన్ని ఏళ్ళు తిరిగేది. అంత మంచి మనిషి రష్మి. వైజాగ్ లో నాకే ఫోన్ చేసి రాంప్రసాద్ ఇలాగ యానిమల్స్ కోసం నాకు ఒక 2-3 acres కావాలి అంది. దేనికంటే అక్కడ చిన్న హాస్పిటల్ ఒక టీం పెట్టి అన్ని యానిమల్స్, పిల్లి, కుక్క, ఆవు, గేదె ఏవైనా వాటికి ఏ దెబ్బలు తగిలినా సరే ఆ ఏరియాలో క్లినిక్ లో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంచి వాటికి దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ బయటకు పంపిస్తారన్నమాట. సో వైజాగ్ లో ఆ ప్లేస్ లో తను ఒక దాన్ని ఏమంటారు దువాడలో బంబల్ బడీస్ అని కట్టించాను అండ్ ఇట్స్ ఆపరేషనల్ నౌ. మూగజీవాలని అంతగా ప్రేమించినప్పుడు మనుషులు ఎంతగా ప్రేమిస్తుందో మీ ఊహకి వదిలేస్తున్నాను అంతే. ప్రగతి గారు, ఓవర్ టు యు. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే ఐ లవ్ యూ. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే సక్సెస్ రావటానికి ముందు ఆకలి అంటే ఏంటో తెలియాలి, అవమానం అంటే ఏంటో తెలియాలి, ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియాలి, ఖసి. All these things is each step towards the success. You've done it beautifully. I'm so proud of you. టుడే చాలా మంది అంటారు వాళ్ళకేంటి అందంగా ఉంటారు వచ్చేస్తారు. కాదండి, చాలా కష్టపడి వస్తారు.
ఆ పొజిషన్ లో ఈ రోజు రష్మి నిల్చోవడానికి వాట్ షీ హాస్ గాన్ త్రూ, వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ, వాట్ షీ విల్ గో త్రూ, నో వన్ అండర్స్టాండ్స్. మగవాళ్ళ కష్టం కన్నా ఆడవాళ్ళ కష్టం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. చెప్పుకోలేని బాధ చాలా ఉంటుంది. అండ్ రెస్పెక్ట్ విమెన్ ప్లీజ్. మీ ఇళ్లలో ఒక ఆడవాళ్ళు ఎలాగో సేమ్ అలాగా మేము ఆడవాళ్ళమే. కాకపోతే వీఆర్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ బిజినెస్. మేము ఏడ్చుకుంటూ మట్టి కార్చుకుని ముడేసుకొని నూనె పెట్టుకొని ఇక్కడికి వస్తే మీరు చూడరు. వీ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్. దిస్ ఈస్ అవర్ ప్రొఫెషన్. దట్ డజంట్ మీన్ we gave up everything and came here. No, we chose the profession and we're working for it and we are proud of it. Please understand and respect for what we are. Proud of you, girl. I'm so proud of you. అండ్ ఈ పార్ట్ ని ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన సునీల్ మాస్టర్. సునీల్ మాస్టర్ నేను చాలా సార్లు ఇంతకు ముందు కూడా వర్క్ చేస్తాము. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ దట్ ఐ వర్క్డ్ విత్. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు, నా మైండ్ సెట్ కి తగ్గట్టు కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాస్టర్. ఇట్స్ మై బ్యాచులర్ పార్టీ. ఫస్ట్ అది పిలవడం ఆపు. అక్క అక్క ఎవరికి అక్క? నాకే అక్క. ఫస్ట్ అది పిలవడం ఆపు. సరే ఆపుతానులే కానీ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేసాం. ముందు బావెక్కడా? బావా బావని చూడాలని కుతూహలంతో కుతకుతలాడుతుంది. బావా దేనికి బావా? ఏం బావేంటి? పెళ్ళికి. ఓ బావా. ఓ బావా కాదు, బావే. ఓహో బ్యాచులర్ పార్టీ కదా, నేను పార్టీ దగ్గర స్టక్ అయిపోయా. సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బావ వస్తాడు, పెళ్లి జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? బావ వచ్చినప్పుడు జరుగుతుంది. పెళ్లికి వస్తాడు. బావ వచ్చినప్పుడు. బావ ఎప్పుడు వస్తాడే? పెళ్ళైనప్పుడు. అసలు బావ ఎక్కడ ఉన్నాడు? బావ బొకాడియాలో ఉన్నాడు. బావా అక్కడెక్కడో ఉన్నాడు. కాబట్టి నేను ఫస్ట్ నా బ్యాచులర్ పార్టీ చేసేసుకుంటున్నాను. ఏ బావా ఎప్పుడు ఎక్కడ ఫ్రీ అయితే అప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఏ బావా? ఏ బావ తెలియకుండానే ఇంత బ్యాచులర్ పార్టీ ఇచ్చేసావు అక్క? అంతే కదా. ఆవిడకి తెలుసులే ఏ బావ. సరే థ్యాంక్స్ పార్టీ ఇచ్చినందుకు. ఎవరైనా పెళ్ళెప్పుడు పార్టీ ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు. సో నేనేమనుకున్నాను, ఫస్ట్ పార్టీ చేసుకుందాము, పెళ్లి తర్వాత చేసుకుందాం. ఏంట్రా ఇది? మొత్తానికి ఏంటి, పెళ్లి ముందే కదా పార్టీ జరుగుతుంది, పెళ్లి తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. ఒక చిన్న డౌట్ రా, ఒక టైం దాటితే మీ ఆడాలు చాలా చిరాకు తెప్పిస్తారే.